తిరుపతి రేణిగుంట ఎయిర్పోర్టులోనూ మాక్ డ్రిల్ నిర్వహించారు. రేణిగుంటలో సిఐఎస్ఎఫ్, సివిల్ పోలీసులు మాక్ డ్రిల్లో పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాలతో అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి మాక్ డ్రిల్ పర్యవేక్షించారు. ఉగ్రవాదులు దాడులు చేస్తే ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టాలనే దానిపై అంశాలపై భద్రతా పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై అవగాహన కల్పించారు. ఎయిర్పోర్టులో ప్రమాదకరమైన పరిస్థితులు వస్తే వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సైరన్లు మోగినప్పుడు ఏం చేయాలనే దానిపై స్పెషల్ పార్టీ పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, హెల్త్ సిబ్బంది మాక్ డ్రిల్లో చూపించారు. నెలకొన్న సందర్భంగా మనం కూడా అంతర్లీనంగా ఇంటర్నల్గా భారతదేశంలో అతి ముఖ్యమైన ప్రదేశాల్లో మన తిరుమల తిరుపతి ప్రాంతాలు కూడా ఒకటి కాబట్టి వీటిని మనం అనుక్షణం అలర్ట్గా ఉండవలసిన భాగంగా మా రాష్ట్ర డీజీపీ గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ హరీష్ గుప్తా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు తిరుపతి ఎస్పీ మరియు చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి సూచనల మేరకు తిరుమల అడిషనల్ ఈఓ శ్రీ వెంకయ్య చౌదరి గారి ప్రోత్సాహంతో తిరుమలలో కూడా ఈ రక్షణ కార్యక్రమంలో భాగంగానే ఫ్రిస్కింగ్, చెకింగ్, ఏరియా డామినేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా సివిల్ పోలీసు, ఏఆర్ఏపీఎస్పీ, తర్వాత టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ వింగ్, అలాగే బీడీ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్ వీళ్ళందరం కలిసి ఎస్పెషల్లీ ఆక్టోపస్ అందరం కలిసి 138 మందితో 4 బృందాలుగా విడిపోయి తిరుమలని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ఎక్కడైనా అనుమానిత వ్యక్తులు కానీ అనుమానిత వస్తువులు కానీ జరిగితే వాటి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది.